పంట చెరువు బతుకు తెరువు, ఊరటనిస్తున్న కృష్ణా జలాలు, తీరిన సాగునీటి సమస్య. ఇది కామసముద్రం చెరువు కథ. పంట చెరువు బతుకు పోరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చెరువులు నీటితో కలకలలాడుతుంటే అంతకు మించిన ఆనందం రైతుకు మరెక్కడ దొరకదు. పులివెందుల నియోజకవర్గంలోని బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంట చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వీటి ద్వారా రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యాన పంటలకు కూడా ఈ చెరువులు ఊతమిస్తున్నాయి. ఇటువంటి వాటిలో పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కామసముద్రం చెరువు ఒకటి. కృష్ణా జలాలు నిండుగా ఉండడంతో రైతులకు కాస్త ఊరట లభిస్తుంది. నీరు నిల్వ చేయు ప్రదేశాలను చెరువులు లేదా జలాశయాలు అని పిలుస్తారు. ఈ చెరువులు ఎక్కువ భాగం వర్షాల మీద ఆధారపడి ఉంటాయి. మరికొన్ని చెరువులు ఊటబావుల నుంచి వచ్చే నీటి మీద ఆధారపడి ఉంటాయి. వీటిలో పెద్ద పెద్ద చెరువులు పంట పొలాలకు నీరు అందించేందుకు ఉపయోగపడుతుండగా మరికొన్ని చెరువులు తాగునీటికి ఉపయోగపడుతున్నాయి. పూర్వం మహారాజులు ప్రజల అవసరాలను గుర్తించి చెరువులు నదుల మీద ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తుంది. కామసముద్రం చెరువు ప్రత్యేకత. కామసముద్రం చెరువుకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఉత్తర దక్షిణ దిక్కులలో 2 గుట్టల నడుమున చెరువు తూర్పున నీటి నిల్వ కొరకు ఆనకట్ట మరియు పడమర దిక్కు నుండి నీటి ప్రవేశం జరుగుతుంది. ఈ చెరువును మహారాజుల కాలంలో నిర్మించినట్లు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో పూర్వము పెద్ద కామాక్షమ్మ, మారెమ్మ, అంకాలమ్మ, పోతలమ్మ దేవతలు ఉండేవారు. వీరిలో కామాక్షమ్మ దేవత ఆ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భావితరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ చెరువు నిర్మించినట్లు కథ ఒకటి వాడుకలో ఉంది. ఇప్పటికీ చెరువు గట్టున కామాక్షమ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది. అప్పట్లో వర్షాలు ఎక్కువ వచ్చిన సమయంలో చెరువు సముద్రాన్ని తలపించు ఉండేది. దీంతో కామాక్షమ్మ సముద్రం అని ఆ ప్రాంతాన్ని పిలిచేవారు. కాలక్రమేణా కాలగమనంలో కామసముద్రంగా పేరు నిలిచిపోయింది. 500 ఎకరాల విస్తీర్ణంలో చెరువుని నిర్మించినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. అలాగే చెరువు కింద 190 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు వారు వెల్లడించారు. మండలంలోని బోనాల, లింగాల, లోపట్నూంతల గ్రామాల నుంచి వాగుల ద్వారా వచ్చే వర్షపు నీరు కామసముద్రం చెరువుకు చేరుతుంది. అలాగే చిత్రావతి ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా గొడ్డుమర్రి ఆనకట్ట నుంచి కూడా కామసముద్రం చెరువుకు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచే పులివెందుల బ్రాంచ్ కెనాలకు నీరు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ చెరువు కమ్మవారిపల్లె గ్రామము మరియు రామాపురం, ఇంటి ఓబయ్యపల్లె గ్రామాలకు ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. కృష్ణా జలాల రాకతో చెరువులకు మోక్షం. కృష్ణా జలాల రాకతో కామసముద్రం నియోజకవర్గ పరిధిలో మరిన్ని చెరువులకు మోక్షం లభించింది. గతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తాగడానికి గుక్కెడు నీరు కూడా లభించని రోజులు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నట్టు సంఘటనలు కూడా లేకపోలేదు. ఇలా కొంతకాలం వచ్చిన తర్వాత కాలం కలిసి వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడన్న చందంగా కామసముద్రం చెరువుకు మహర్దశ కలిగింది. 3 దశాబ్దాల నాటి కృష్ణా జలాల ఆకాంక్ష నెరవేరినట్లు ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా గండికోట ప్రాజెక్టులో 80 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం మిగులు నిర్మాణ పనులను పూర్తి చేసింది. ఫలితంగా 2016లో గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం 2017 జనవరిలో పైడిపాలెం ప్రాజెక్టు నుంచి చిత్రావతి ప్రాజెక్టుకు అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో 6 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిత్రావతిలో 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా కృషి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్రావతి ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉంటుంది. సుమారు 8 ఏళ్ల పులివెందుల నియోజకవర్గ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. గొట్టపు బోర్లలో కూడా నీటి మట్టం పెరగడంతో రైతులు కూడా వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పంట చెరువు బతుకు తెరువుకు మిక్కిలి ఉపయోగపడుతుందని చెప్పడంలో మనకు ఎటువంటి సందేహం లేదు. మనకి ఇటువంటి చారిత్రక సమాచారాన్ని అందించినటువంటి వారు గజ్జల శేషారెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, పులివెందుల. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్నిటువంటి చారిత్రాత్మక విషయాలు కలిగినటువంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు
ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నా ఇప్పుడు లింగాల మండలంలో కామసముద్రం అని చెరువు ఉంది. అతిపెద్ద చెరువు. అక్కడ నుంచే పీబీసీకి నీళ్లు వస్తాయి. ఆ చెరువు యొక్క ప్రాముఖ్యత ఏమి చెప్పు. ఒకప్పుడు ఆ చెరువు ఏదో బ్రిటిష్ వాళ్ళు కట్టించినది. వంకర ద్వారా నీళ్ళు వచ్చేటివి. వర్షాలు బాగున్నప్పుడు అంత ఇంత నిండేటివి. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు కరువు వచ్చి ఒట్టి చెరువు కూడా అయిన రోజులు ఉన్నాయి. ఒక దాదాపు 500 ఎకరాలు చెరువు విస్తీర్ణము. మా పెద్దోళ్ళు చెప్పినది అదే, మేము వినింది అదే. ఇంకా 192 ఎకరాలేమో తరి ఉండేదని ఇనికిడినా. కృష్ణా జలాలు వచ్చినాక పరిస్థితి ఎట్లుంది? ఆ కృష్ణా జలాలు వచ్చిన రాజశేఖర రెడ్డి సీఎం అయినాక నీళ్లు తెప్పించినాడు కదా. ఆ నీటిని అనంతపురం నుంచి ఇట్లా రావాలంటే మాకు వివేకానంద రెడ్డి సార్ బాగా సహాయ సహకారం చేసి మరవకుండా, ఆయన పేరు మరవకుండా మాకు నీళ్లు తెప్పించినాడు. ఇప్పటికీ చెరువులో నీళ్లు చూసి ఆయన మర్చిపోతాడు. మాకు అది ఉండేది. మేము మర్చిపోలేము. రైతులు మా ఇబ్బంది అట్లా ఉండే, అట్లా పడినాము కాబట్టి చెప్తాను. ఆయన సీఎం మేలు చేసినాడు. మన తమ్ముడు మాకు మా అమ్మడితో వచ్చినాడు, కాలువ అమ్మడిత. మీరు విలేకరులు కూడా చూసింటారు. రాలేదా అనంతపురం వరకు. మరి ఆయన వచ్చినాడు, మాకు చేసినాడు. అది ఉండేది. ఇప్పుడు ఏమో మాకేం కలకలాడతా, నీటితో ఇబ్బంది లేదు బ్రదర్. ఇప్పుడు 10 ఏళ్ళగా మాకేం లేదు, నీటి కరువు అంటూ లేదు. ఇంకా వాళ్ళు పుణ్యమే మాకు. అంతేనా? ఓకేనా? Dala dala, dala dala, dala dala, dala dala.